మహాభారతం అంటే కేవలం ఒక యుద్ధం లేదా కథ అనుకుంటాం. కానీ కొంచెం లోతుగా ఆలోచిస్తే వేల సంవత్సరాల క్రితమే మన పూర్వీకులు మనం ఇప్పుడు వాడుతున్న మోడర్న్ టెక్నాలజీ గురించి హింసించారని మీకు తెలుసా? అప్పట్లోనే వీటి ప్రస్తావన ఉంది. అది ఎలాగో ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇందులో ఫస్ట్ పాయింట్ కౌరవుల జననం వర్సెస్ క్లోనింగ్ అండ్ టెస్ట్ బేబీస్. గాంధారికి జన్మించిన మాంసపు ముద్దను వ్యాస మహర్షి 101 భాగాలుగా చేసి నెయ్యితో నిండిన కుండల్లో భద్రపరిచారు. సరిగ్గా 2 ఏళ్ల తర్వాత ఆ కుండల నుండి కౌరవులు పుట్టారు. మనం ఇప్పుడు పిలుస్తున్న ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్, ఐవీఎఫ్ లేదా స్టెమ్ సెల్ టెక్నాలజీకి ఇది అద్దం పట్టడం లేదు. సెకండ్ పాయింట్, సంజయుడి దివ్య దృష్టి వర్సెస్ లైవ్ స్ట్రీమింగ్. కురుక్షేత్ర యుద్ధం జరుగుతుంటే హస్తినాపురంలో ఉన్న ధృతరాష్ట్రుడికి సంజయుడు లైవ్ అప్డేట్స్ ఇచ్చేవాడు. కళ్ళు లేని రాజుకి ఎక్కడో మైళ్ళ దూరంలో జరుగుతున్న యుద్ధం కళ్ళకు కట్టినట్టు వివరించేవాడు. దీన్నే కదా ఇప్పుడు మనం శాటిలైట్ టెక్నాలజీ లేదా లైవ్ స్ట్రీమింగ్ అంటున్నాం. ఆకాశంలో కెమెరాలు లేవు, ఇంటర్నెట్ లేదు, కానీ సంజయుడికి ఉన్న దివ్య దృష్టి ఇప్పుడున్న మోడర్న్ టెక్నాలజీకి ప్రోటోటైప్. థర్డ్ పాయింట్, బ్రహ్మాస్త్రం వర్సెస్ న్యూక్లియర్ వెపన్స్. మహాభారతంలో బ్రహ్మాస్త్రం ప్రయోగించినప్పుడు కోటి సూర్యుల కాంతి పుట్టిందని, ఆ ప్రాంతంలో గడ్డి కూడా మొలవలేదని, స్త్రీల గర్భాలు కూడా దెబ్బతిన్నాయని వర్ణించారు. సరిగ్గా ఇవే లక్షణాలు హిరోషిమా నాగసాకిపై వేసిన ఆటోమిక్ బాంబ్స్ లో కూడా కనిపించాయి. రేడియేషన్ వల్ల కలిగే ప్రభావం గురించి అప్పట్లోనే మన గ్రంథాల్లో అంత క్లియర్ గా రాశారంటే అప్పట్లో వారు వాడినవి కేవలం బాణాలు మాత్రమేనా లేక అడ్వాన్స్డ్ మిసైల్సా? ఇలా చెప్పుకుంటూ పోతే విమానాలు, అస్త్రాల వెనుక ఉన్న సైన్స్ ఎన్నో ఉన్నాయి. వీటిని కేవలం కల్పితాలని కొట్టిపడేయలేం. ఎందుకంటే మన పూర్వీకుల జ్ఞానం ఎంత గొప్పదో చెప్పడానికి ఇవే నిదర్శనం. ఈ విషయం పైన మీ అభిప్రాయం ఏంటి? సైన్స్ కన్నా మన పురాణాలు ఎప్పుడో ముందే ఉన్నాయా? కమెంట్ చేయండి. వచ్చే సోమవారం మహాభారతం ఎపిసోడ్ 9 తో కలుద్దాం. అప్పటి వరకు ఈ వీడియోని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.